అస్మద్గురుభ్యో నమః. ఆత్మ సందేశం. అంతరంగమందలి ఆనందమే అందరికీ విస్తరించాలి. అర్హతను పెంపొందించుకుంటే అన్నీ సమకూరుతూనే ఉంటాయి. ఆర్థిక భయమే అన్ని రకాల సమస్యలను సృష్టిస్తుంది. మనసు కుంచుకుంటే, మమకారం విస్తరిస్తే అనంతతత్వం. ఆనందాన్ని అనుభవించడమే ఆధ్యాత్మికలోని ఆంతర్యం. ఆధ్యాత్మికత ఆలంబనమైతే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నిన్ను నీవు తెలుసుకుంటే నీ జీవితం సార్థకమైనట్లే. మరణమే మనిషికి అంతిమం కాదు, మనసు యొక్క అంతమే మోక్షం. మనసు రహస్యం తెలిస్తే మనిషి మహోన్నతుడవుతాడు. మనసును చేసుకునే మనిషే మానవత్వానికి దూరమవుతాడు. నేను హీరో అనుకోవడమే అజ్ఞానం, జీరోని అనుకోవడమే జ్ఞానోదయం. మనిషి ఎదగడమంటే మనసు కరిగిపోవడమే, మరిక ఇంకేమీ కాదు. సంకల్పం స్వచ్ఛమైతే విశ్వశక్తి తప్పక సహకరిస్తుంది. ప్రపంచాన్ని మానసికంగా వదిలివేసేవారే పరబ్రహ్మ స్వరూపులు. ప్రపంచాన్ని జయించాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే శరణ్యం. ప్రపంచాన్ని జయించిన వ్యక్తి విశ్వాన్ని జయించినట్లే, అనుమానమే లేదు. ప్రపంచం ద్వంద్వాలమయం, రెండింటి సమ్మేళనం. ఆధారం అధేయం. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ప్రపంచమనే మత్తు నుండి బయటపడలేరు. ప్రపంచం ద్వారా అల్పమైనవిగా లభిస్తాయి, జీవిత పరమార్థం నెరవేరదు. మనసును జయించిన వారు ఎవరైనా ప్రపంచాన్ని జయించగలుగుతారు. ద్వంద్వాలను సమన్వయం చేయగలిగితేనే ప్రపంచాన్ని జయించగలుగుతారు. ఆశించి జీవించడమే బంధం. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా జీవించడమే మోక్షం. ప్రపంచం నుండి ఏమి ఆశించినా మనం దానికి బానిసగా మారినట్లే. హరి ఓం తత్సత్.